సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఈ వారం ఏప్రిల్ 15, 2026 నుండి ఏప్రిల్ 21, 2026 వరకు వార ఫలితాన్ని మనం తెలుసుకోబోతున్నాం. అందరికీ ఒక క్యూరియాసిటీ, ఈ వారం నాకు ఎలా ఉంటుంది, ఆరోగ్యం బాగుంటుందా, హెల్త్ ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది అని చెప్పేది గుర్తుపెట్టుకోండి. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదైవాన్ని ప్రార్థన చేయండి, మీ యొక్క వృత్తిని కరెక్ట్గా చేయండి. మేషరాశి మిత్రులారా, ఏప్రిల్ 15 నుండి 21, 2026 మేషరాశి వారికి ఈ వారం ఒక ముఖ్యమైనటువంటి మలుపు అని చెప్పొచ్చు. మీరు తీసుకునే ఒక నిర్ణయం మీ వచ్చే 3 నెలల భవిష్యత్తును మార్చబోతుంది అని కూడా చెప్పొచ్చు. ఈ వారం గ్రహస్థితి మీకు అనుకూలంగా ఉన్న ఒక చిన్న తప్పు పెద్ద నష్టానికి దారితీస్తుంది, జాగ్రత్తగా ఉండాలి చెప్పొచ్చు. గోచార గ్రహస్థితి ప్రకారం కుజుడు స్వగృహంలో బలంగా ఉన్నాడు. బుధుడు అనుకూలంగా ఉండడం వల్ల కమ్యూనికేషన్ డీల్ సక్సెస్ అవుతుంది. శని ప్రభావం కొత్త ఒత్తిడి తీసుకురాగలదు, ఆలస్యం అయ్యే అవకాశాలు కూడా కొన్ని. మొత్తం మీద ఇది యాక్షన్ ప్లస్ పేషెన్స్ వారం కూడా చెప్పొచ్చు. ప్రభుత్వ ఉద్యోగులకి పెండింగ్ పనులు పూర్తి అవుతాయి. పై అధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు ఉన్నాయి. ప్రైవేట్ ఉద్యోగస్తులకి టార్గెట్ ప్రెషర్స్ ఉంటుంది, కానీ చివరికి రివార్డ్ అవుతుంది. ఐటీ సాఫ్ట్వేర్ కొత్త ప్రాజెక్టుల అవకాశాలు, ఆన్సైట్ ఛాన్సెస్ వచ్చే అవకాశాలు ఈ వారం కనిపిస్తున్నాయి. ఈ వారం మీరు చూసే పనితీరు అప్రిషియేషన్ గా ఉండే అవకాశాలు. వ్యాపారస్తులకి కొత్త కాంట్రాక్ట్స్, కొత్త ఆర్డర్స్ వస్తాయి. పెట్టుబడులు, ఇన్వెస్ట్మెంట్స్ జాగ్రత్తగా పెట్టాలి, తొందరపాటు నష్టం. రియల్ ఎస్టేట్ లో ఒక చిన్న లాభాలు కనబడతాయి. రాజకీయంలో, పబ్లిక్ లైఫ్ లో మీ మాటకు విలువ పెరుగుతుంది, కొత్త బాధ్యతలు రావచ్చు, కానీ మాట తప్పకుండా ఉండాలి, లేదంటే విమర్శలు పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సంబంధాల్లో చిన్న తగాదాలు వచ్చే అవకాశాలు, మీ మాట వల్ల సమస్యలు పెరగచ్చు, కాబట్టి మాటల్లో జాగ్రత్తగా ఉండి జీవిత భాగస్వామితో మంచి అప్రోచ్ ఉండండి. ఇంకా ఈ వారం మీ సంబంధాలు, లవ్ అఫైర్స్లో ఉన్నటువంటి వాళ్ళకి సహనం బాగా, టుగెదర్గా ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. రిలేషన్లో ఉన్నవాళ్ళు సహనం మంచిదని చెప్పొచ్చు. ఇంకా ట్రేడింగ్, షేర్ మార్కెట్లోకి వచ్చేటప్పటికి షార్ట్ టర్మ్ ట్రేడింగ్లో చిన్న లాభాలు, లాంగ్ టర్మ్ పెట్టుబడులు చాలా మంచిది. కొత్త ఎంట్రన్స్ ఏది కూడా చేయకండి, ఆపేసేయండి. ఇంకా విద్యార్థులకైతే కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మంచి సమయం ఇది. విదేశీ అవకాశాలు స్లోగా యాక్టివ్ అవుతుంది. ఆరోగ్యం, తలనొప్పి, ఒత్తిడి, నిద్రలేని సమస్య, వ్యాయామం, ధ్యానం ఇలాంటివన్నీ చేస్తే చాలా మంచిది చెప్పచ్చు. ఇంకా ఓవరాల్గా ఈ వారం పరిహారం అంతా మంగళవారం రోజున హనుమాన్ చాలీసా పారాయణం చేయండి. సుబ్రహ్మణ్య స్వామి వారికి కందర షష్ఠి కవచం ఉంటుంది, ఆ మంత్రాన్ని చేయండి. ఓం అంగారకాయ నమః అని 100 నిమిషాలు జపించండి. ఎర్రని వస్త్రం దానం ఇవ్వండి, ఎర్రని పప్పు కూడా దానం ఇవ్వండి. ఇంకా చిన్న పరిహారం మీ జీవితంలో పెద్ద మార్పును కూడా తీసుకొస్తుందని కూడా చెప్పచ్చు. విజయోస్తు. ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందడానికి అతి శక్తివంతమైనటువంటి కరింగాళిమాలను మన దేవాలయంలో 48 రోజులు చండీ సుదర్శన సుబ్రహ్మణ్య భుజంగ అనుష్ఠానంతో పూజ చేసినటువంటి, ల్యాబ్ టెస్ట్ చేసినటువంటి కరింగాళిమాల ఉంటుంది. దీన్ని ధరించండి, అన్ని రకాలైనటువంటి ఫలితాలను పొందండి. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. మీ యొక్క పుట్టుపూర్వోత్తరాలన్నీ ఇచ్చి వారి దగ్గర తెలుసుకోండి. లేదు గురుగారు, మీ దగ్గరే మేము అపాయింట్మెంట్ పొందాలని అనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి. డైరెక్ట్గా కాల్ చేస్తే రెస్పాండ్ అనేది ఉండదండి. మీరు వాట్సాప్ చేసిన తర్వాత మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. విజయోస్తు.